ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ్ దర్శన్. చాలా సంవత్సరాలుగా మనం చూస్తున్నాం కదా, క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో మరిన్ని ఎక్కువ దాడులు పెరుగుతున్నాయి. క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద దాడులు జరిగినప్పుడు, సంఘాలని కూలగొట్టినప్పుడు, లేదంటే సువార్తలకు వెళ్తున్నటువంటి వాళ్ళని అడ్డగించినప్పుడు, రాళ్లతో కొడుతున్నప్పుడు, రక్తం కళ్ళ చూసినప్పుడు ఎవరు నిలబడుతున్నారు, ఎవరు పోరాడుతున్నారు, ఎవరు ఫైట్ చేస్తున్నారు అంటే కొంతమంది పాస్టర్లు మాత్రమే నిలబడుతున్నారు, వాదిస్తున్నారు, లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నారు, ఫైట్ చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం జరుగుతుంది? దాడికి గురైనటువంటి పాస్టర్లకు కావచ్చు, క్రైస్తవులకు కావచ్చు. సంఘాలు కూలిపోతున్నాయి కదా, కూలగొడుతున్నారు కదా, ఇలాంటి వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది? మ్యాక్సిమం న్యాయం జరగటంలా. ఎందుకు న్యాయం జరగటం లేదంటే, ఒక మాలాంటి పాస్టర్లు ఇలాంటి అఘాయిత్యాలు, ఇలాంటి దాడులు జరిగినప్పుడు మేము స్పందిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం, అన్యాయాన్ని నిలదీస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నాం. మేము ఎన్ని చేసినా కూడా దాడికి గురైన వాళ్ళకి న్యాయం అనేది జరగటం లేదు. పైగా ఈ దాడులు ఎక్కువ అవుతున్నాయి, పెరుగుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? స్పందించాల్సిన వాళ్ళు స్పందించకపోవటం కారణం. ఎవరు స్పందించాలి? నేరుగా ప్రధానమంత్రితో కూడా ఫోన్ చేసి మాట్లాడగలిగే ఎబిలిటీ ఉన్న వాళ్ళు స్పందించాలి. సీఎం, చీఫ్ మినిస్టర్తో నేరుగా ఇంటికెళ్ళి కూర్చొని మాట్లాడగలిగిన వాళ్ళు స్పందించాలి. నాలాంటి సేవకులు స్పందించటం వలన ఏదో క్రైస్తవులలో కాస్తంత ఊరట, ధైర్యం కలుగుతుంది తప్ప సమస్య పరిష్కారం దొరకటం లేదు. స్పందించాల్సిన వాళ్ళు స్పందిస్తేనే పరిష్కారం దొరుకుతుంది. ఎవరు స్పందించాలి అంటే, కార్పొరేట్ పాస్టర్స్ ఎవరైతే ఉంటున్నారో, బడా పాస్టర్లు ఎవరైతే ఉంటున్నారో, 10,000 సంఘం, 20,000 మంది సంఘం, 30,000 మంది సంఘం, 50,000 మంది సంఘం, ఆదివారం 4 ఆరాధనలు కలిపి 2 లక్షల మంది, 3 లక్షల మంది, 5 లక్షల మంది వచ్చే సంఘాల కాపరులు, ఆ సంఘాల పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదా స్పందించాలి. వాళ్ళకు డబ్బుంది, పేరుంది, పలుకుబడి ఉంది, సర్కిల్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు స్పందిస్తే, క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద దాడులు జరిగినప్పుడు వారు నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభిస్తే అప్పుడు కదా ఆగుతాయి ఈ దాడులన్నీ కూడా. అప్పుడు కదా ఇలాంటి వ్యతిరేకపు వైఖరి మారుతుంది. అప్పుడు కదా మతోన్మాదుల నోరు మూతబడతాయి. ప్రభుత్వాలతో నేరుగా మాట్లాడగలిగినటువంటి సమర్థవంతులైనటువంటి సేవకులు, కార్పొరేట్ సేవకులు, మాది ఇంతమంది సంఘమని చెప్పుకోవటానికి తప్ప, ఇన్ని ఆరాధనలు జరుగుతున్నాయి ఆదివారం అని చెప్పుకోవటానికి తప్ప, ఇన్ని వేల మంది విశ్వాసులు మా దగ్గర ఉన్నారని చెప్పుకోవటానికి తప్ప, ఈ కార్పొరేట్ పాస్టర్లు దేనికైనా పనికొస్తున్నారా? నేను వ్యక్తిగతంగా ఎవరి పేరు ఎత్తి విమర్శించడం నా ఉద్దేశం కాదు. నా బాధంతా ఏంటంటే, అరే, ప్రధానమంత్రితో మాట్లాడగలిగిన క్యాపబిలిటీ మీకు పెట్టుకొని, ముఖ్యమంత్రితో డైరెక్ట్గా మాట్లాడగల క్యాపబిలిటీ మీ దగ్గర పెట్టుకొని, ఒక ఎమ్మెల్యేని, ఎంపీని ఇంటికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడగలిగే క్యాపబిలిటీ మీ దగ్గర పెట్టుకొని, క్రైస్తవ్యంలో ఒక ఉన్నత స్థానంలో దేవుడు మిమ్మల్ని నిలబెడితే, ఆ స్థానంలో ఉన్న మీరు సంఘాలని నడిపించటం మాత్రమే చేస్తూ, క్రైస్తవుల మీద దాడులు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, గూండాయిజాలు జరుగుతున్నప్పుడు నోరు మెదపకుండా కూర్చోటాన్ని బట్టి దేవుడు హర్షిస్తాడా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? మీకున్నటువంటి ఆ స్థాయిని మరి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు వాడాలి కదా. ఎందుకు మీరు బయటికి రారు? ఎందుకు మీరు ప్రశ్నించరు? ఎందుకు మీరు అన్యాయాన్ని నిలదీయరు? ఎందుకు మీరు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడరు? ఎందుకు మీరు గవర్నమెంట్తో మాట్లాడరు? ఎందుకు మీరు
పొలిటీషియన్స్తో మాట్లాడరు. పరిష్కారం అవుతుంది మీరు మాట్లాడితే, కానీ మీరు మాట్లాడట్లా. మతోన్మాదుల దాడులన్నీ కూడా ఒక మధ్యతరగతికి సంబంధించిన క్రైస్తవ కుటుంబాల మీద, ఇప్పుడిప్పుడు క్రైస్తవంలో చిగురిస్తున్న సేవకుల మీద, కాళ్ళకు చెప్పులు లేకుండా స్వార్థ ప్రకటించడానికి వెళ్తున్న వాళ్ళ మీద, ఏదో 50 మంది 100 మంది 200 మంది సంఘాలు నడిపించుకుంటున్న సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి. కానీ మీ మీద దాడులు ఎందుకు జరగవు? మిమ్మల్ని ఎవరు కొట్టరే, మీ సంఘాల జోలికి ఎవరు రారే, మిమ్మల్ని ఎందుకు ఎవరు నిలదీయటం లేదే? కారణం ఏంటో తెలుసా? మీకు వాళ్ళకి, కార్పొరేట్ పాస్టర్స్కి మతోన్మాదులకి ఉన్నటువంటి హెల్దీ రిలేషన్షిప్. మరలా చెప్తున్నా, ఈ కార్పొరేట్ పాస్టర్లు మతోన్మాదుల జోలికి వెళ్ళరు, మతోన్మాదులు వీళ్ళ జోలికి రారు. క్రైస్తవులు అయినటువంటి వీళ్ళు, క్రీస్తు ప్రేమను ప్రకటించే కార్పొరేట్ పాస్టర్లు పక్కా కమర్షియల్ అయిపోయారు. ఈరోజు పక్కా కమర్షియల్ అయిపోయారు. క్రైస్తవుల తరపున నిలబడాల్సిన వీళ్ళే ఏ సేవకుడిని కొట్టినా, ఏ క్రైస్తవుడిని తిట్టినా, ఏ సంఘం కూలగొట్టినా నిమ్మకు నీరెత్తినట్టుగా మాకెందుకులే అని నోటి మీద వేలేసుకొని కూర్చుండిపోతుంటే న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది? మతోన్మాదులు, కార్పొరేట్ పాస్టర్లు ఇద్దరు కూడా ఒక్కటైపోయారు. ఈ కార్పొరేట్ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో మతోన్మాదులకి ప్రతి నెల కొంత మొత్తాన్ని అందజేస్తున్నారు. బాబు, మా జోలికి రాకండి, మా సంఘాల మీదకి రాకండి, మా చర్చిల మీద దాడులు చేయకండి అని వాళ్ళ స్థాయి కొలది మతోన్మాదులకి కాస్తంత నిధిని ముట్ట చెప్తున్నారు. స్వార్థం, స్వలాభం దీన్నే అంటారు. వీళ్ళకి క్రైస్తవ్యం మీద భారం లేదు. కష్టపడ్డారు వీళ్ళు కూడా. సేవకు వచ్చిన ఆరంభ దినాల్లో కాళ్ళతో నడిచారు, చెప్పులు లేకుండా తిరిగారు, సైకిల్ తొక్కారు, వీధి సువార్తలు, గ్రామ పరిచర్యలు చేశారు. కష్టపడి రాత్రింబవులు అహర్నిశలు సువార్త ప్రకటించారు. పస్తులున్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు. వారి పరిచర్యని, వారి నిజాయితీని, వారి విశ్వాసాన్ని దేవుడు మెచ్చి ఈరోజు వాళ్ళని అందలం ఎక్కిస్తే, లక్షల మంది విశ్వాసులని వారి సంఘానికి నడిపిస్తే, ఈరోజు ఉన్న స్థాయిని పోగొట్టుకోకుండా ఉండటానికి జాగ్రత్త పడుతూ క్రైస్తవులు వేరు మేము వేరు, పాస్టర్లు వేరు మేము వేరు అన్నటువంటి ధోరణి ప్రదర్శిస్తున్నారు ఈ కార్పొరేట్ పాస్టర్లు. ఈ క్రైస్తవులు వాళ్ళనే నమ్ముతారు, ఆ కార్పొరేట్ పాస్టర్లనే నమ్ముతారు. ఆ కార్పొరేట్ పాస్టర్లకే దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు, కానుకలు తీసుకెళ్ళి ఆ కార్పొరేట్ పాస్టర్లకే ఇస్తారు. ఏ కార్పొరేట్ పాస్టర్లకి? క్రైస్తవులు దాడికి గురైనప్పుడు, పాస్టర్లు హింసకు గురైనప్పుడు నోరు మెదపనటువంటి స్వార్థపరులైన ఆ కార్పొరేట్ పాస్టర్లకే ఈ క్రైస్తవ జనమంతా కూడా, విశ్వాసులందరూ కూడా నిధులు అంట చెబుతారు. ఆలోచించండి. ఒక ప్రవీణ్ పగడాల గారు చనిపోతే నోరు తెరిచి మాట్లాడారు కార్పొరేట్ పాస్టర్లు? మాట్లాడాల. అదే వాళ్ళ మీదికి ఎవరైనా వస్తే, వాళ్ళ భార్యల మీదికి, వాళ్ళ బిడ్డల మీదికి, వారి వ్యక్తిగత విషయాల మీదకి వస్తే మాత్రం ఎవ్వరు లేచిపోతారు, స్పందిస్తారు, చలిస్తారు, రెస్పాండ్ అవుతారు, రియాక్ట్ అవుతారు. మరి మిగిలిన వాళ్ళు పాస్టర్లు కాదా? ఆ పాస్టర్ల మీద జరుగుతున్న దాడులు కాదా? ఆ మధ్య జాన్ వెస్లీ గారి సతీమణి అయినటువంటి బ్లెస్సీ సిస్టర్ గారిని ఆ రాజ్ బోడా అన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఆరోపణలు చేశాడు, తప్పుడు ఆరోపణలు చేశాడు. నాకు బాధేసింది, నేను రెస్పాండ్ అయ్యా. అయితే చాలామంది పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాండ్ అయిన కార్పొరేట్ పాస్టర్లు ప్రవీణ్ పగడాల గారు చనిపోతే రెస్పాండ్ అవ్వాల, సేవకుల తలలు పగలగొడుతుంటే రెస్పాండ్ అవ్వాల,
సంఘాలు కూలగొడుతుంటే రెస్పాండ్ అవ్వలా. స్వార్థలకు వెళ్ళిన సేవకుల మీద పేడ నీళ్లు చల్లుతుంటే రెస్పాండ్ అవ్వలా. ఒక సేవకుడి సతీమణి మీదికి ఒక తప్పుడు ఆరోపణ వేస్తే అప్పుడు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఒకటి కాబట్టి ఈ కార్పొరేట్ పాస్టర్స్ అంతా ఒక జాబితా వెళ్ళది. ఇది ఒక వర్గం. ఇది క్రైస్తవ సమాజమా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ కార్పొరేట్ పాస్టర్లు నోరు మెదపనంత వరకు క్రైస్తవుడికి న్యాయం అనేది జరగదు. మీ పాస్టరే కదా, మీరు ప్రశ్నించండి. మీ మీదే కదా ఆధారపడి పోషింపబడుతున్నారు. 50,000 మంది మా సంఘానికి వస్తున్నారు. ఆ 50 మందిలో నువ్వు లేవా? 20,000 మంది వస్తున్నారు మా సంఘానికి. ఆ 20,000 మందిలో నువ్వు లేవా? 10,000 మంది వస్తున్నారు మా సంఘానికి. ఆ 10,000 మందిలో నువ్వు లేవా? నువ్వు ప్రశ్నించలేవా? పాస్టర్ గారు, మీ సంఘానికి 5 సంవత్సరాలుగా వస్తున్నాం. మీ సంఘానికి ప్రతి నెల 10% ఇస్తున్నాం, కానుకలు వేస్తున్నాం. అలాంటిది క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు నోరు మెదపటం లేదు అని మీ కార్పొరేట్ పాస్టర్లను నిలబెట్టి అడగండి, ప్రశ్నించండి. ఈ కార్పొరేట్ పాస్టర్ల వైఖరి మారే వరకు ప్రశ్నించండి. మిమ్మల్ని చూసుకునే కదా విర్రవీగుతున్నారు, ఆ జనబలము చూసుకునే కదా విర్రవీగుతున్నారు ఈ కార్పొరేట్ పాస్టర్స్ అందరూ కూడా. అస్సలు పట్టనట్టుగా, అంటనట్టుగా ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎన్ని సంఘాలు కూలగొడుతున్నారు. రీసెంట్గా ఒక సేవకుడు తలబద్దలు కొట్టారు, కారు బద్దలు కొట్టారు. మాట్లాడుతున్నారా? నో. ఎందుకు తెలుసా? కార్పొరేట్ పాస్టర్లకి మతోన్మాదులకు ఉన్నటువంటి కమిట్మెంట్, ఒప్పందం. వీళ్ళెక్కడ రెస్పాండ్ అవ్వరు కాదు కదా. సేవకులని చంపినా కూడా వీళ్ళు పట్టించుకోరు. అంటే స్వార్థం. మా సంఘం మీదికి ఎక్కడ వస్తుందో, మేము కష్టపడి కట్టుకున్న పరిచయం ఎక్కడ కూలిపోతుందో, మేము సంపాదించుకున్న ఆస్తులు ఎక్కడ ప్రభుత్వాల చేతికి వెళ్ళిపోతాయో, మేము చేస్తున్న వ్యాపారాలకి ఎక్కడ అడ్డుకట్టబడుతుందో భయం. మీరు దేవుని పేరు చెప్పుకొని చేస్తున్న వ్యాపారం ప్రజలకి అర్థమవుతుంది, మీ దగ్గరికి వస్తున్న క్రైస్తవులకు అర్థం కావట్లేదు. ఇంకా క్రీస్తు ప్రభువులు వారి ముసుగేసుకొని మీరు చేస్తున్న వ్యాపారాలు మీ సంఘానికి వస్తున్న విశ్వాసాలకు అర్థం కావట్లేదు. ఇంకా అర్థమవుతాయి, ఖచ్చితంగా అర్థమవుతాయి. ఒక్కరోజు అర్థమవుతుంది. ఆ రోజున ఖచ్చితంగా దేవుడే మీకు బుద్ధి చెప్తాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు, ఒక్కరిని విడిచిపెట్టడు. క్రైస్తవ్యంలో ఒక పిల్లర్స్గా ఉన్న మీరు సేవకులు ఇబ్బందులకు గురవుతుంటే స్పర్శ లేకుండా అలా చలించకుండా ఉంటున్నారే, చెవిటివారిలాగా, మూగవారిలాగా. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు సమంజసం? క్రైస్తవులారా, పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్ల దగ్గరికి వెళ్తున్న విశ్వాసులారా, ఈ బాధ్యత మీదే. మీరే ప్రశ్నించాలి మీ సేవకుడిని. ఎందుకు మీరు అన్యాయాలు జరుగుతున్నప్పుడు సేవకుల మీద రావటం లేదు బయటికి? మీరు ఎందుకు మీరు మాట్లాడటం లేదు? మీరు అనుకుంటే ఎంపీతో, ఎమ్మెల్యేతో, సీఎంతో, పిఎంతో కూడా మాట్లాడగలిగిన క్యాపబిలిటీ ఉన్న మీరు ఎందుకు బయటికి రావటం లేదు పాస్టర్ గారు అని మీరు అడగాలి, మీరు ప్రశ్నించాలి. ఆ బాధ్యత మీకుంది. క్రైస్తవ సమాజమా, క్రైస్తవుల కానుకలు కావాలి, క్రైస్తవుల దశమభాగాలు కావాలి, కృతజ్ఞతార్పణలు కావాలి. ఎన్నెన్నో ఆఫర్లు పెట్టి డబ్బులు దండుకుంటున్న ఈ కార్పొరేట్ పాస్టర్లు ఇదే క్రైస్తవుడికి కష్టం వస్తే ఎందుకు నోటి మీద వేలేసుకుని కూర్చుంటున్నాడు? ఏమైపోతున్నాయి మీ నిధులు, ధనులమంతా కూడా? వాళ్ళు బాగుపడడానికి, వారి భార్య బిడ్డలు బాగుపడడానికి, వాళ్ళ ఆస్తులు సమకూర్చుకోవడానికి, అక్కడ స్థలం, ఇక్కడ పొలం, అక్కడ ఇల్లు, అక్కడ వ్యాపారం, ఇక్కడ అది స్థిరపరుచుకోవటానికి తీసుకుంటున్న డబ్బుని, అంటే కానుకలు తీసుకుంటున్నారు కదా, కానుక ఇచ్చేవాడికి కష్టం వస్తే కూడా స్పందించటంలా. నీతోటి సేవకులు
ఎందరో ఇబ్బంది పడుతుంటే మతోన్మాదుల దాడులకి కనీసం చలనం లేకుండా ఉంటున్నారే, తప్పు కాదా? చాలా తప్పు ఇది. ప్రతి కార్పొరేట్ పాస్టర్కి చెప్తున్నాను నేను, దయచేసి నోరు తెరవండి సార్. క్రైస్తవులకు దాడులకు గురవుతున్నప్పుడు నోరు తెరిచి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ప్రభుత్వానికి మీకు ఆ మతోన్మాదులకు ఉన్నటువంటి ఆ కనెక్షన్ ప్రజలకు అర్థమవుతుంది. ఈ రోజున మీరు నోరు తెరవటం లేదని అర్థమవుతుంది. ఎందుకు తెరవటం లేదో కూడా మాకు అర్థమవుతుంది. పిచ్చోళ్ళేం కాదు, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. దేవుడే చూసుకుంటాడులే అంటారేమో. మరి దేవుడే చూసుకుంటాడులే అన్నప్పుడు మరి వాళ్ళ వ్యక్తిగత విమర్శలకు వచ్చినప్పుడు మరి ఎందుకు స్పందిస్తున్నారు? వాళ్ళ బ్యాచ్ల్లో వాళ్ళ వర్గపు సేవకుడి మీద, ఇంకొక కార్పొరేట్ సేవకుడికి సంబంధించిన విషయాల మీద మతోన్మాదులు ఏదైనా మాట్లాడినప్పుడు, తప్పుడుగా ఎవరైనా మాట్లాడితే అప్పుడెందుకు స్పందిస్తున్నారు వీళ్ళు? సేవని వ్యాపారంగా మార్చుకొని బ్రతుకుతున్నారు వీరంతా కూడా. దేవుని దృష్టికి మీరేంటో తెలుసు, తప్పించుకోలేరు. దేవుని చేతిలో నుంచి ఏ ఒక్కడు కూడా తప్పించుకోలేడు. క్రైస్తవులకి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రతి పాస్టర్ది కూడా. ఈరోజు చిన్న చితక పాస్టర్లు మా లాంటి వాళ్ళు క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు మేము నిలబడి మాట్లాడుతున్నాం. కానీ మీరు అర్హత కలిగిన వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, సర్కిల్ ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళతో ర్యాపు ఉన్న మీరు నోరు మీద పట్టడం లేదే, అదే మా బాధ. ఇంకెంతకాలం భయపడుతూ సేవ చేస్తారు? మీరు భయపడుతూ సేవ చేస్తున్న ప్రతి క్షణం చస్తున్న వాళ్ళు మీరందరూ కూడా. యు ఆర్ నాట్ క్యాపబుల్ టు డూ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని స్వార్థ సేవ చేయడానికి అర్హత లేదు మీకు. స్వార్థపూరితమైన సేవ, కమర్షియల్ సేవ, పక్కా కమర్షియల్గా మారిపోయింది మీ సేవా విధానం అంతా కూడా. ఇంకెంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు? ఇంకెంతకాలం క్రైస్తవులు ఇబ్బంది పెడతారు? ఇంకెంతకాలం అమాయకులైనటువంటి క్రైస్తవ విశ్వాసులు మీకే తెస్తారు డబ్బులు. మీ చీప్ ట్రిక్స్ వాడతారు మీరు వాళ్ళ దగ్గర. మీకు కష్టాలు ఉన్నాయి, మీకు కన్నీళ్ళు ఉన్నాయి, మీకు అప్పులు ఉన్నాయి. దేవునికి ఇవ్వు, దేవుడు తిరిగి 100 రెట్లుగా ఇస్తాడు, 30, 60, 100 రెట్లుగా ఇస్తాడని పేదవాడి దగ్గర డబ్బు గుంజటంలో ఉన్న ఆసక్తి అదే పేద క్రైస్తవుడికి కష్టం వచ్చినప్పుడు, దాడులకు గురైనప్పుడు ఏమైపోయినాయి మీ మాటలు? డబ్బులు లాగటం నేర్చుకున్నారు ప్రజల దగ్గర. క్రైస్తవ ప్రజలకి ఇబ్బంది కలిగినప్పుడు అన్య ప్రజల నుంచి, మతోన్మాదుల నుంచి మాట్లాడడం తెలియదు మీకు. మీరు అనుకుంటున్నారేమో 50,000 మంది సంఘం ఉండంగానే నేనేదో సాధించిన వీరుణ్ణి, శూరుణ్ణి అని. 50,000 మంది సంఘం ఉన్నోడు కాదు పరలోకానికి వెళ్ళేది. 1,00,000 మంది సంఘం ఉన్నవాడు కాదు పరలోకానికి వెళ్ళేది. దేవుడు చూసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, జనం ఎక్కువ ఉన్నవాడు కాదు దేవునికి ఇష్టడు. క్రైస్తవుల పక్షమున నిలబడాలి, న్యాయ అన్యాయాలు తెలుసుకొని మాట్లాడాలి, తన సంఘస్థుడికి కష్టం వచ్చినప్పుడు ఆదరువుగా ఉండాలి, తన తోటి జతపనివారైనటువంటి సేవకుల మీద దాడులు జరిగినప్పుడు నిలబడి ప్రశ్నించాలి అన్యాయాన్ని. అన్ని సమపాలుగా ఉన్నవాడే దేవుని మనసుని గెలుచుకున్నవాడు అవుతాడు. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. నా సంఘానికి 50,000 మంది వస్తారు, 1,00,000 మంది వస్తారు. మొదటి ఆరాధనకి 10,000 మంది, రెండో ఆరాధనకి 20,000 మంది, మూడో ఆరాధనకి 30,000 మంది, నాలుగో ఆరాధన 40,000 మంది. ఎవరికి కావాలి సార్ జనం? నీ సంఘానికి వస్తున్న 1,00,000 మంది సభ్యులు కూడా నీకు రికమెండేషన్ చేసిన పరలోకానికి దేవుడు నేను తీసుకెళ్ళడం. నేను తీర్పు తెరచటంలా మీ విధానాలు మంచివి కాదని చెప్తున్నా. కార్పొరేట్ సేవకులారా, మీకు 2 చేతులు నమస్కరించి జోడించి చెప్తున్నాను, ఇకనైనా స్పందించటానికి ప్రయత్నం చేయండి. నోరు తెరిచి స్పందించండి. క్రైస్తవులు అన్యుల బారిన పడినప్పుడు, మతోన్మాదుల బారిన పడినప్పుడు, అన్యాయానికి గురైనప్పుడు,
రాళ్ల దెబ్బలు తిన్నప్పుడు స్పందించండి సార్. నోరు తెరచి ఒక్క మాట మాట్లాడండి. మతోన్మాదులకు సమాధానం చెప్పండి. మీరు చెప్పరు. దేవుడికి మిమ్మల్ని అప్పచెప్తున్నా. దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడు. కానీ మీ పద్ధతి మారాలి. ప్రజలారా, క్రైస్తవ ప్రజలారా, ఈ కార్పొరేట్ పాస్టర్ల దగ్గరికి వెళ్తున్న వేలాది మంది, లక్షలాది మంది ప్రజలారా, మీరు మారాలి. మీ సేవకుని ప్రశ్నించాలి. ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించగలిగే రోజు వస్తే ఆ రోజే ఈ క్రైస్తవుల మీద, సేవకుల మీద జరుగుతున్న దాడులు తగ్గుతాయి, చల్లారుతాయి. మీరు మారండి. మీ సేవకుణ్ణి నోరు తెరిచి మాట్లాడమని నేర్పించండి. అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా నేను హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ.